ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు అనేవి జరగబోతున్నాయండి. అలాగే మనము తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కీలక మార్పులు చేస్తారు. ఇక మీదట 2 లడ్డూలు మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి. అలాగే తిరుమల తరహాలో తిరుచానూరును కూడా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని టీటీడీ ఈవో గారు అయితే సూచించారండి. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు అనేవి ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 5న బలరామ జయంతి, వరాహ జయంతి, సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 17న అనంత పద్మనాభ వ్రతం, సెప్టెంబర్ 18న పౌర్ణమి శ్రీవారి గరుడ సేవ, సెప్టెంబర్ 28న సర్వ ఏకాదశి అనేవి తిరుమలలో జరుగుతాయండి. సెప్టెంబర్ నెలలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు అనేవి జరుగుతాయండి. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు అయితే విశేష ఉత్సవాలు అనేవి జరుగుతాయండి. శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కీలక మార్పులైతే తీసుకొచ్చారండి. అదేంటో ఇప్పుడు చూద్దాము. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డు ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం ఈవో గారు మాట్లాడుతూ దర్శనం టోకన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డు ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలైతే తీసుకున్నట్లయితే చెప్పారండి. సో ఏమేం మాట్లాడారు అనేసి ఇప్పుడు మనం చూద్దాము. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకన్లు లేని భక్తులు లడ్డు కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని 2 లడ్డూలు పొందవచ్చు. ఇందుకోసం లడ్డు కాంప్లెక్స్లో ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు. అయితే దర్శనం టోకన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కూడా కొనుక్కోవచ్చు. టోకన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలను అయితే కొనుక్కోవచ్చు. గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలు విక్రయించినట్లు టీటీడీ అయితే గుర్తించింది. దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకన్లు లేని భక్తులకు ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారండి. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎలాంటి టికెట్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రము 2 లడ్డూలు మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళ ఆధార్ కార్డును చూపించి ఆ లడ్డూ కాంప్లెక్స్లలో 48 కౌంటర్ దగ్గర నుంచి 62 నెంబర్ల వరకు అయితే ఈ లడ్డూలను ఇష్యూ చేస్తారండి. అలాగే దర్శనం టికెట్లు కలిగిన భక్తులకైతే మాత్రము వాళ్ళ టికెట్ మీద ఒక ఫ్రీ లడ్డు అయితే ప్రొవైడ్ చేస్తారండి. దానితో పాటు 4 నుంచి 6 లడ్డూలను అయితే వాళ్ళు ఫ్రీగా అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని టీటీడీ ఈవో గారు శ్రీ జె శ్యామలారావు గారు అయితే వెల్లడించారండి. దానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి అనేసి అయితే పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అయితే త్వరితగతిన పూర్తి చేయాలని దానికి సంబంధించిన అధికారులను ఆదేశించారు. అలాగే అక్కడున్న యాగశాల, పోర్టు, ప్రసాదాల పంపిణీ కౌంటర్లు వీటన్నింటినీ పరిశీలించారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న వాహన మండపం, ఆస్థాన మండపం కింద ఉన్న సెల్లారు, క్యూ లైన్లు, పాత డిప్యూటీ ఈవో కార్యాలయం, ఆలయ 4 మాడ వీధులు, పద్మ సరోవరం వీటన్నిటిని కూడా పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు అయితే తెలియజేశారండి. ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజు 17 కంపార్ట్మెంట్లు అయితే వేచి ఉన్నారండి శ్రీవారి దర్శనం కోసము. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకైతే 12 గంటల కంటే పైనే పట్టే అవకాశం ఉందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ తీసుకున్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. టైమ్ స్లాట్ టోకన్స్ అలాగే దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకి 4 నుంచి 5 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోవచ్చండి. ఈ టైమ్ స్లాట్ టోకన్స్, దివ్య దర్శనం టోకన్లు అనేవి మనకు తిరుపతిలో ప్రొవైడ్ చేస్తారండి. టైమ్ స్లాట్ టోకన్స్ వచ్చేసి మనకు ప్రెసెంట్ అయితే 3 ప్లేసులలో ఇస్తున్నారు. మెయిన్ బస్ స్టాండ్, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, అలాగే రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకి ఈ 3 ప్లేసులలో ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి అయితే మనకి ఇష్యూ చేస్తారండి. అలాగే దివ్య దర్శనం టోకన్లు వచ్చి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు మాత్రమే ఇస్తున్నారండి. ఈ టికెట్స్ మనం తీసుకుని వెళ్ళామంటే స్వామివారి దర్శనం తొందరగా అయిపోతుంది. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 12 గంటల కంటే పైనే పడుతుందండి. ఇంకా స్వామివారిని నిన్న 65,080 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 27,394 మంది సమర్పించారు.
సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,80,00,000 అయితే వచ్చాయి. ఇంతేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.